అందులో నుంచి మనము మరికొన్ని సత్యాన్ని జ్ఞానవంతులు తన కుటుంబ జీవితాన్ని కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కావచ్చు, వారు చక్కగా కట్టుకుంటారు. మూఢత్వపు గుణాలలో ఉన్న వ్యక్తులు జ్ఞానము సంపాదించుకోలేని వ్యక్తులు తన ఆత్మీయ జీవితం అనే ఆ గృహాన్ని తన భూమి మీద దేవుడు తనకిచ్చినట్టు గృహాన్ని పాడు చేసుకుంటాడు అని మనకి ఈరోజు చెప్పబోతుంది. అసలు జ్ఞానం అంటే రెండు రకాలుగా మనకు బైబిల్ చెబుతుంది. ఒకటి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం, రెండవది లోక జ్ఞానం. లోక జ్ఞానముతో జీవిస్తున్నటువంటి వారు భూ సంబంధమైన వాటిని సంపాదించుకుంటారు, వాటిలో సంతోషిస్తూ ఉంటారు. అవి కూడా దేవుడు ఇచ్చినట్టువే అని వారు అనుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది లోక జ్ఞానం. అయితే మీరు ఈ లోక జ్ఞానాన్ని, లోక మర్యాదను అనుసరింపక మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు రోమాపత్రికలో కూడా మనకు తెలియచేస్తున్నారు. దైవ జ్ఞానము భూమి మీద తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి, చక్కగా కట్టుకోవడానికి, పరలోక సంబంధమైన ఆత్మీయ గృహాన్ని, పరలోకపు స్వాస్థ్యాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండు రకాలుగా. లోక జ్ఞానము భూమి మీద లోకంలో వ్యక్తులు ఎలా నడుచుకుంటారో అలా నడుచుకొని అవసరమైన శరీరాన్ని కాపాడుకునేదానికి, పోషించుకునేదానికి, వారికి, వారి కుటుంబానికి, వారికి రాబోతున్నట్టు వెనక తరం వారికి కావలసినన్నింటినీ సంపాదించి పెట్టి తుదకు వారు ఏమి చేయాలనో అది చేయకుండానే వాళ్ళు కాలం అయిపోతుంటారు. దాన్ని అలా వర్ణించినాడు ఆయన. తన చేతులతో తన ఇంటిని కూడబెరుకుంటారు, తన ఆత్మీయ జీవితాన్ని, తన పరలోక రాజ్యాన్ని, తనకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి దైవ జ్ఞానంతో నింపబడి ఉండడం స్త్రీకి కానీ పురుషుడికి కానీ అవసరం. ఇదిగో చూడండి, ఒక మాటను మనం ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ఇక్కడ పురుషుని గురించి మాట్లాడుతున్నారు. నా కుమారుడా, ఎవరైనా తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబం ఎందుకు ఇచ్చాడంటే ప్రాక్టికల్గా మనము ఇక్కడ మన యొక్క జీవితాన్ని మనం ఏ విధముగా కట్టాలను అనే దాన్ని, కుటుంబాన్ని మనకిచ్చాడు. ఈ కుటుంబాన్ని కూడా మనము వాక్యానుసారమైన జ్ఞానముతో, దైవ జ్ఞానంతో దాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కుటుంబాన్ని పోషించడం కొరకు లేదా కుటుంబాన్ని నడిపించుకోవడం కొరకు దైవ జ్ఞానాన్ని విడిచిపెట్టి లోక జ్ఞానంలోకి వెళితే ఆ కుటుంబం కూడా పాడైపోతుంది, నశించిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది, దేవునికి దగ్గరగా ఉండదు, లోకానికి దగ్గర అయిపోతుంది.
లోకంలో ఉన్న విషయాలన్నీ నేర్చుకుంటారు. లోకంలో ఎవరెవరు ఏటట్టు చేస్తుంటారో అవన్నీ నేర్చుకుంటారు. వాటిల్లో సంతోషిస్తుంటారు, వాటిల్లో అతిశయిస్తుంటారు. అవి ఉన్నాయిలే ఇంకేమి మనకు అన్న ఒక ధీమాతో బ్రతుకుతూ ఉంటారు. అదే ఇప్పుడు ఎక్కువగా లోకంలో జరుగుతుంది. తమ పిల్లలకు, తమ కుటుంబీకులకు, తమ భార్యలకు, తమ భర్తలకు వాటిని చూపించి వాటి ద్వారా వాళ్ళకి ఏదో వీళ్ళు సాధించి పెట్టేసినట్టుగా వాళ్ళ దగ్గర అనిపించుకుంటున్నారు. ఈ పిల్లలు కూడా ఏమనుకుంటున్నారంటే, మా తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు పెట్టేసినారు, మాకేం కావాలి, వాళ్ళే మాకు దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు అని అలా వాళ్ళని దేవుళ్ళుగా చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా ఘోరంగా వాళ్ళను కూడా పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళి వాళ్ళని దుఃఖపరిచే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ లోక జ్ఞానం అనేది మూఢత్వాన్ని చూపిస్తుంది. దైవ జ్ఞానం అనేది చక్కటి రక్షణకరమైన విధానాన్ని కనుపరుస్తుంది. అందుచేత ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, అయ్యా అమ్మా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని కూడబెడుతుంది. 31వ అధ్యాయంలో సామెతలు 31లో 26వ వచనం, జ్ఞానము కలిగి తెరచును ఉపదేశమును. చూసారా, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, జ్ఞానముతో మాట్లాడుతుంది, తన ఇంటి వారితో జ్ఞానం జ్ఞానం జ్ఞానం. అది ఆ జ్ఞానం లేకుండా, దైవ జ్ఞానం లేకుండా కృప కలిగినట్టు ఉపదేశం రాదు. దైవ జ్ఞానం ఉంటేనే కృపగల ఉపదేశం బయట. అందుచేత ప్రతివారు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం కావాలంటే మనం ఏదేదో చేస్తే రాదు. ఇదిగో చూడు, సామెతలు 2:5 చెప్తున్నాడు, యెహోవాయందలి భయభక్తులు కలిగి ఇండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చు. అంటే దేవుని సన్నిధిలో నీవు ఆయన ఆశ్రయించి ఆయన మాటలను విని వాటిని నీవు భయము భక్తితో గైకొని దానిని ఉపయోగిస్తే అప్పుడు నువ్వు జ్ఞాని. 28:28లో యోబు గారు ఓ మాట చెప్తున్నాడు. 28 యోబు 28వ వచనం, మరియు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కాబట్టి లోక జ్ఞానాన్ని అనుసరిస్తూ లోకపు ఆలోచనలో పడి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలామంది, దాన్నే జ్ఞానం అంటారు. అసలు జ్ఞానం అనేది కొంతమంది చెప్పుకుంటారు, బాగా మంచి జ్ఞానం, వారికి బాగా చదువుకుంటారు. ఒక వ్యక్తి బాగుగా చదవడం వల్ల, అతను మంచిగా చదువుకోవడం వల్ల జ్ఞాని అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఒక వ్యక్తి బాగా సంపాదించుకోవడం వల్ల, ఒక వ్యక్తి మంచి వ్యవసాయం చేయడం వల్ల, ఒక వ్యక్తి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్ల లోకంలో ఉన్నట్టు వ్యక్తులు వాళ్ళకి ఇచ్చేంటి ఆ యొక్క సర్టిఫికెట్ ఏం తెలిసిన,
భలే తెలియగలిగినాడు, మంచి జ్ఞానం కలిగినాడు, భలే చదివేస్తాడు, భలే సంపాదించేస్తాడు, భలే. అలాగే ఒక స్త్రీ బాగా డబ్బులు దాచిపెట్టి పొదుపుగా చేసి దానిని మంచిగా మెయింటైన్ చేస్తే అందరూ అనుకుంటారు భలే తెలియడానికి, భలే జ్ఞానానికి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది అని ఒక మాటను చెప్పేశాడు. అసలు ఈ జ్ఞానం ఎక్కడుంది? లోక జ్ఞానము ఉంది, దైవ జ్ఞానం ఉంది. ఇక్కడ సొలొమోను మాట్లాడిన మాట దైవ జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. మనం ఎందుకు సంఘానికి వస్తున్నాము? మనం సంఘానికి వస్తున్నది ఎందుకు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలలో పౌలు గారు సంఘానికి ఒక మంచి విషయాన్ని పరిచయం చేస్తున్నారు. మనం అందరము విషయములోను, జ్ఞాన విషయములోను చాలు చాలు అంటే దేవునితో కలిసి ఆ జ్ఞానం, ఆయనతో సమానమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యం, అప్పుడే దైవికమైన జీవితం. భూమి మీద దైవికమైన జీవితాన్ని జీవించాలంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం నువ్వు తెలుసుకుంటావు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు జ్ఞానంతో నువ్వు అక్కడికి వెళ్ళాలి. భూమి మీద బ్రతకాలి, మంచిగా జీవించాలన్నా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం కావాలి. పరలోక రాజ్యం చేరాలన్నా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంతోనే నువ్వు చేయాలి. అదే ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఇంటిని, ఆత్మీయ గృహాన్ని కాపాడు. అంతేగాని బాగా చదువుకున్నారబ్బా, బాగా ఉద్యోగం చేస్తారు, మంచి డబ్బు బాగా పొదుపుగా చేసి, సంసారం చేసి, పిల్లలకి అందరికి పెళ్ళిళ్ళు చేసేసి, వాళ్ళకి ఆస్తులన్నీ సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి, బా నా బాధ్యత తీరిపోయింది, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా చేసుకోండి. అసలు నీ బాబతే ఇంకా స్టార్ట్ కాలేదు, నీ బాబతే స్టార్ట్ కాలేదు. నువ్వు పెరిగి పెద్దవా దానివయ్యి, నువ్వు పెండ్లి చేసుకొని నీ బిడ్డలను పెంచి వాళ్ళు పెండ్లికి వచ్చే ఈడు వరకు నువ్వు వాళ్ళకి బాధ్యతలు చేసి పూర్తి చేసేటప్పటికి మొక్కాలు భాగం వయసు అయిపోయింది. ఇంకా నువ్వు అప్పటి వరకు కలమేలుకోకుండా, నువ్వు చూసుకోకుండా, నువ్వు అజాగ్రత్తలో లోక సంబంధమైన జ్ఞానంతో ఉంటూ వాళ్ళకి అన్నీ చేసి పెట్టేసి ఇంకా కృష్ణారామ అంటాను అని చెప్పుకుంటారు లోకంలో. అట్లాగా అప్పుడు పోయి చర్చికి పోయి అప్పుడే హల్లెలూయా స్తోత్రం ప్రభా, ఇంకేం కావాలి నాకు, ఇంక అన్నీ అయిపోయినాయి, నేను అన్నీ అనుభవించేసిన, అందరికీ న్యాయం చేసేసినాను అని అప్పుడు పోయి దేవుని దగ్గర మొరపెడితే, ఈ మధ్యలో యేసయ్య రాకడ వస్తే బుద్ధి లేని కన్యకల లిస్టులో పడిపోతాం. లేదా అంత లోపల మనకే మరణం వస్తే బుద్ధి లేని కన్యకల కోవలోకి వెళ్ళి, భక్తిహీనులు, దేవుని మరచు జనులు పాతాళంలోకి దిగిపోతారు. చూడండి 9:17 చదవండి కీర్తన. దుష్టులను జనులందరూ అంతే. ఎవరు ఈ దుష్టులు అంటే లోక జ్ఞానం. అందుచేత ఓ కాపురం నిలబడాలంటే, ఓ ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే, ఓ దైవరాజ్యం సంపాదించుకోవాలంటే దేవుని జ్ఞానంతో మనం ముందుకు సాగాలి. ఇది ఎట్లా వస్తుంది? ఇది వాక్యం చదువుకోవడం వల్ల,
ప్రార్థన చేసుకోవడం వల్ల ఈ జ్ఞానాన్ని పొందుతాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు కదా. ఈ యెహోవా ఏమన్నాడు? ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అంటే ప్రార్థించవలెను. చూసారా? మళ్ళీ ఏమన్నాడు? 119, 99, 100లో ఏమన్నాడు? నేను చదవండి. నీ ఉపదేశములను 119, 99, 100. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున బోధకులందరికంటే చాలు. ఇప్పుడు చెప్పండి, బోధకులకి లోక జ్ఞానమా దైవ జ్ఞానమా? బోధకులకి ఏమి ఇచ్చుంటాడు ఆయన? ఆయన జ్ఞానాన్ని ఇచ్చుంటాడు. ఆయన జ్ఞానంతో బోధకులు ఏం చేస్తారు? బోధిస్తారు. అంచేత దేవుని వాక్యము చదవడం వల్ల బోధకుల కంటే విశేషమైన జ్ఞానము, దేవుని మాటలు వినడం వల్ల, దేవునికి భయపడడం వల్ల, దేవుని దగ్గర ప్రార్థన చేయడం వల్ల, వాక్యముతో మనల్ని నింపుకోవడం వల్ల, పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధాత్మలో నింపుకోవడం వల్ల మనకు జ్ఞానం. అందుకే చెప్పాడు, ఆ ఒక్క ఆత్మ వలననే జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము అనే వరమును మనకు అనుగ్రహిస్తాడు అని 1 కొరింథీ 12:7లో చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దైవ జ్ఞానంతో నింపబడిన వ్యక్తులమైతేనే మనము దైవ జ్ఞానముతో మన కాపురాన్ని నిలబెట్టుకుంటాం, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతాం. 2 లాభాలు. అట్లా కాదని మనం ఏదో గొప్పగా చదువుకున్నామని, మనం ఏదో ఉద్యోగం చేస్తున్నామని, మనం ఏదో మంచి వ్యవసాయం చేస్తున్నామని, వ్యాపారం చేస్తున్నామని, మనం ఏదో మంచి పదవుల్లో ఉన్నామంటే, మన పితరులు ఆస్తులు సంపాదించి పెట్టినారని, మనకు ఏమీ లేదు, మనమే సంపాదించుకోకపోతే మనకు ఎట్లా సమాజంలో విలువని ఇట్టంటి ఇది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానము ఎటువంటిదంట? దేవునితో వైరం. లోకానుసారమైన జ్ఞానం, శరీరానుసారమైన జ్ఞానం. పౌలు గారు అన్నారు, ఏమన్నారు? ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా అభిలాషయు ప్రార్థనయు నయ్యున్నది. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని రోమా 10:1-2లో చెప్తున్నాడు. జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సంఘంలో చేరినప్పుడు మనము దైవ జ్ఞానానుసారమైన ఆసక్తిని కనపరచాలి. ఊరికే అందరూ చేస్తే మనం చేసేది, అందరూ వెళితే మనం పోయేది, అందరూ ఇస్తే మనం ఇచ్చేది, అది వేరే వాళ్ళను చూసి మనం చేస్తాం. మనం వాక్యాన్ని, దేవుణ్ణి తెలుసుకొని వాటిని మన మనసులో మనము మార్పుకు తీసుకొని వచ్చి మనం అనుభవించి చేసేది కాదు. అది ఎవరో ఏదో చేస్తుంటే మనం కూడా అలా చేయాలి అని అనిపిస్తుంది. నీ పాపాలకు శిక్ష ఒకరిని చూసి నువ్వు పొందవు. నువ్వు పరలోక ప్రవేశం ఒకరు పోతే నువ్వు పోవు. నువ్వు చేసుకునే దాన్ని బట్టి శిక్ష, నువ్వు చేసుకునే దాన్ని బట్టి నీకు పరలోకం. ఈ 2 నీకు వర్తిస్తుంది. అంచేత నీవే దైవ జ్ఞానముతో నింపబడడానికి ప్రయత్నించాలి. అందుకే ఈ వాక్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. పురుషులకైనా స్త్రీలకైనా ఏమన్నాడు? జ్ఞానం కలిగి ఉండండి. ఏమిటి జ్ఞానము? దైవ జ్ఞానం.
ఇప్పుడు దైవ జ్ఞానం ఎలా వస్తుందనే దాని గురించి చెప్పినాం. ఏంటది? ప్రార్థన, వాక్యాన్ని ధ్యానించు, దానికి భయపడటం. దేవునికి భయపడిన వ్యక్తికి ఏముందంట? యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఎప్పుడు వస్తుంది నీకు భయం? చెప్పు. వ్యర్థుడా, చెప్పండి, చదవండి. యాకోబు 2:19-20 చదవండి. నువ్వు ఎత్తుకే లేకపోతే చదివేస్తారు. నమ్ముచున్నావు, మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, అది హల్లెలూయా. అంటే ఊరికే దెయ్యం ఏం చేస్తుంది? అయ్యో స్వామి, వెళ్ళిపోతాను, తెలియకుండా చేసినాను, నన్ను వదిలేసేయి, నన్ను విడిపించే, నేను వెళ్ళిపోతా అంటది. వదిలేసినాను అనుకో, మళ్ళీ పోయే కాసు పెట్టుకో. కుక్క గోతికాడ కుంటనక్క కాసుకుంటుంది అంటనే అట్ట పోయి కాసుకోని ఉంటుంది. వీళ్ళు వెళ్ళారనుకోండి, వీళ్ళ దగ్గర సరిగ్గా లేదు కాబట్టి పుష్కని మళ్ళీ వచ్చేస్తారు. అది వీళ్ళు అంటారు, యేసు ప్రభు కూడా ఏం బాగుకొట్టినాడా, ఆ పాస్టర్ దగ్గర కూడా ఏం పవర్ లేదంట. వీళ్ళు అవకాశం ఇచ్చేసేది ఇంటికి, వాళ్ళ హృదయం అనే ఇంటికి, సైతానికి అవకాశం ఇచ్చేసేది. యేసయ్య చెప్పాడు, ఒక దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత అది పోయి నీళ్లు దొరకక 7 దెయ్యాలను పిలుచుకొని వస్తుంది. అప్పుడు యేసయ్య వెళ్ళగొట్టిన తర్వాత కూడా 7 దెయ్యాలు వచ్చేస్తుంది అంట. 7 దెయ్యాలు రావడానికి ఆయనకు శక్తి లేదా ఆయన చెప్పిన మాటకు విలువ లేదా? చాలాసార్లు మీరు వినుంటారు సువార్తల్లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఏమైనా నీ వలన అయితే, నమ్ముట నీ వలన అయితే అన్నాడు ఆయన. దాన్ని దేవుని మీద, దైవ సేవకుల మీదనో అట్ట చాటేసి మనమేదో మంచోళ్ళం అన్నట్టుగా, మనమేదో సాతానుకు అవకాశం ఇవ్వనట్టుగా నటిస్తారు కొంతమంది. అది తప్పు. అలా మాట్లాడేస్తారు, అది మరీ తప్పు. వాళ్ళ అవసరాల కోసము లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అంచేత దైవ జ్ఞానాన్ని కలిగి లోకంలో జీవించి మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా డబ్బుతో ఇంక దేంతోనైనా ఇంటిని, కాపురాన్ని నిలబెట్టుకున్నామంటే అవివేకులు. డబ్బుతో కాపురం చేద్దాం, డబ్బుంటే అన్నీ సరిపోతుంది, డబ్బుంటే అని అనుకునే వ్యక్తి అవివేకి. మనకు ఉద్యోగం ఉంటే సెటిల్ అయిపోతాం, మనకు ఆస్తిపాస్తులు ఉంటే సరిపోతుంది, వ్యాపారం ఉంటే బతికేస్తాం. వ్యాపారం ఉంటే కదా బతికేది, దేవుడు ఉంటే బతు. ఇది తెలుసుకోవడమే దైవ జ్ఞానం. అవన్నీ లోక జ్ఞానం. ఏవి? విద్య బాగుంటే, డబ్బులు బాగా సంపాదించుకుంటే, ఆస్తులుంటే, వ్యవసాయం చేసుకుంటే, వ్యాపారం చేసుకుంటే. ఒక ఆయన అంటున్నాడు, భూమిని నమ్మినోడు ఎవడు చెడిపోడు. మరి దేవుని నమ్మినోడు? అసలు ఆ భూమిని పుట్టించింది ఎవరు? మరి దేవుని నమ్మినోడు నమ్మడు. భూమినైనా నమ్ముతాడు కానీ దేవుని. హల్లెలూయా. క్రిస్టియన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఆయుధాలు పూజ చేస్తారు. ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటారు, ఏదో ఒకటి. నలుగురు మనం క్రిస్టియన్స్ మాలోళ్ళు ఉంటారని వ్యాపారం చేసేటప్పుడు చూస్తారని వాళ్ళు కూడా అది అనేసి మాకేం ఇష్టంలే, ఇంకేం చేద్దామా, వాడు చేసినాడు ఎవడుడా అంగిట్లో తోసిపోసేవాడు హిందూ అంట, వాడి దగ్గర చేయిస్తారు. ఈ డ్రామాలు, ఈ 2 తలకాయల పాములన్నీ నరికేస్తాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది షాపుల్లో పనిచేస్తారు. షాపుల్లో వాళ్ళకేం చేస్తారంటే, ఏమరా వెలిసిన అట్రా
అని చెప్పా. అంతేదా గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ చుట్టా వాడి దగ్గర ఇచ్చా, కొట్టేసినా అంటాడు. వాడు దాన్ని ఎత్తుకు వచ్చి అరెడియా. నీకు ఒక విషయం తెలిసిన, ఆ త్రిశూలాంబ గుడి కాడి నుంచి ఆ శీతలాంబ గుడి వరకు కొబ్బరికాయలు కొట్టేది, గుమ్మడికాయలు కొట్టేది ఎవరు చెప్పండి? సౌరప్ప. మన వీధిలోనే ఉన్నాడు ఆయన. ఆయనే దానికి ఆయనకి పైసలు ఇస్తారు. ఆయన పోతాడు, కొడతాడు. అరెడియా. మనం ఆయన్ని అట్ట చూస్తూ ఉంటాం. మనం కూడా రేవు గుడ్లు వేస్తాము, మనం కూడా సాంప్రదాయాలు చేస్తాము. 3వ నెలలో తాళి మార్చాలంట. ఏందా 3వ నెలలో ఏం మార్చాలా? ఇది ఏందంట చెప్పు. ఇది ఇంట్లో జరిగేదంట బోగాటం. ఇది కూడా లోక జ్ఞానమా కాదా? మరి జీవితాలు ఎలా బాగుపడుతుంది? ఇంటి దగ్గర ఎవరు పట్టుకోలేరంట. ఏంటి ఇంట్లోనే వండుకొని ఎవరికి తెలియకుండా చేసి పెట్టుకొని దరిద్రం వెళ్తూ ఉంటుంది. ఏ రోజుకి దరిద్రం పోవాలి. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే లోకజ్ఞానం. 10 మంది ఏదైతే చేస్తారో దాన్నే చేస్తారు, కానీ దేవుడు ఏదైతే చేసి బ్రతకమన్నాడో దానివల్ల నీకు నష్టం అనేది నీకు తెలియలే. అందుకే 3 రాళ్ళు అనేది. ఎక్కువగా స్త్రీలే ఇలాంటి విషయాలలో భాగస్థులు అయిపోతుంటారు. ఆ స్త్రీ ఈ స్త్రీ ఈ స్త్రీ ఆ స్త్రీ ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు మాట్లాడుకునేసి వీళ్ళకి కీడులు, దోషాలు, అపచారాలు ఇవన్నీ వాళ్ళకే తెలిసిపోతుంది. ఇలా వాళ్ళు చేసే దోష క్రియల వలన వాళ్ళ కుటుంబాలకి చాలా నష్టాలు వచ్చేస్తాయి. ఇటువంటి అన్నిటిని ఉద్దేశించే సొలొమోను ఆ మాటలు. అసలు ఈ సొలొమోను దేవునికి దూరం పోవడానికి కారణం ఏంటంటే స్త్రీలే. వాళ్ళ జ్ఞానంతో ఆ ఇశ్రాయేల్ దేశం అంతా నింపేసినారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దేవత, ఒక్కొక్క సాంప్రదాయము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క క్రమం, నియమం. వీటన్నిటినీ తీసుకొని వచ్చి ఆ రాజ్యంలో పెట్టి ఇశ్రాయేల్ దేశ రాజ్యాన్ని 2గా చీల్చేసి వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారా? లేదు, వాళ్ళు కూడా పాడే. లోక జ్ఞానం చాలా దరిద్రం. ఇది ఎప్పుడు స్త్రీలు తెలుసుకుంటారో వాళ్ళ కుటుంబం చాలా గొప్ప ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పావుర స్వరము వినిపిస్తుంది. పావుర స్వరం. నీ దేశంలో పావుర స్వరం వినిపించాలి. పరిశుద్ధాత్మని యొక్క స్వరం నీ దేశంలో వినిపించాలి, నీ కుటుంబంలో వినిపించాలి. 10 మందితో కలుసుకొని మన అయిన వాళ్ళు పోయిన వాళ్ళతో కలుసుకొని చట్టపట్టాలు వేసుకునేసి మనం ఏదో మెహర్బానీతో బ్రతికేస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళతో కలుపుకుంటారు. కానీ దేవుడు నీతో కలిసి రాడు. నీ ఇంటిలో ఉండడు. నీ ఇంటిలో పావుర స్వరం ఉండదు. పరిశుద్ధాత్మని యొక్క స్వరాలు ఉండదు. పరిశుద్ధాత్మని యొక్క సంతోషం ఉండదు. పరిశుద్ధాత్మని యొక్క సంచారం ఉండదు. పరిశుద్ధాత్మను అడ్డగిస్తావు, ఏడిపిస్తావు, చేస్తావు. ఎవరి దగ్గరకు వస్తుంది పరిశుద్ధాత్మ? దైవ జ్ఞానం కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళ దగ్గరకు వస్తుంది. అపేక్ష ఉండాలి, ఆసక్తి ఉండాలి.
వాక్యానుసారమైన జీవితం మీద ఉత్సాహం కనపరచాలి. మంచి ప్రార్థనా జీవితం కొరకు ప్రయాసపడాలి, మోకరిల్లాలి, ప్రార్థన చేయాలి, దేవుని సహాయం మీద ఎదురు చూడాలి, దేవుని సహాయం కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలాంటి వ్యక్తులు జ్ఞానవంతురాలు, అలాంటి వ్యక్తి జ్ఞానము కలిగిన పురుషుడు. జ్ఞానమును మనము దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఆయనే ఇచ్చేది జ్ఞానం. ఆయన ఇచ్చు జ్ఞానములో పొరపాటు ఉండదు. అది పొందుకోవడానికి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యాన్ని చక్కగా ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి, తెలుసుకున్న వాక్యానికి భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఈ 3 రకాల్లో జ్ఞానం పొందుకోవచ్చని పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. హల్లెలూయా. లోక జ్ఞానంలోకి వెళ్దాం. లోక జ్ఞానం ఎట్టుంటుందో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇంటిని గ్రహించుటకై నిలిపితిని. కఠినమైనది, వ్యర్థములే, వంకరగానున్న దానిని సత్యము కాదు, లెక్కకు రాదు కంటే సంపాదించితిననియు ననియు అనుకుంటిని, ప్రయత్నించితిని. అయితే ఇది ప్రయాసపడుటయే అని తెలుసుకుంటేనే కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో జ్ఞానం కొరకు నేను ప్రయాసపడి తిని, నేను జ్ఞానము అనేదాన్ని, బుద్ధిహీనత అనేదాన్ని, మతిహీనత అనేదాన్ని అన్నీ ఎట్టెట్టుంటాయో తెలుసుకోవాలని నేను అనుకున్నా. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించిన, వాటిని సంపాదించిన, అయినా వాటి వల్ల కూడా నాకు ప్రయోజనం లేదు. ఈ భూమి మీద నువ్వు ఎంత పెద్ద చదువేమే, కొంతమంది చెప్తుంటారు, దేవుడిచ్చిన చదువు అండి, దేవుడిచ్చిన చదువు, ఇంతమందిలో నన్ను దేవుడు హెచ్చించి నన్ను చదువుపిచ్చినాడు, చూడు ఎంత గొప్ప, దేవునికి స్తోత్రం అంటున్నాడు. నిన్ను చదువుపిచ్చి ఈ భూమి మీదే పెట్టేదానికి ఇచ్చినాడా, నీవు దేవుని రాజ్యం తెలుసుకొని బ్రతకాలని చెప్పాడా? ఏమే మాట్లాడకూడదు, ఇదే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నది. ఫ్యాన్ ఎవరు వేయమన్నారు, ఎవరు ఆఫ్ చేయమన్నారు? ఆఫ్ చేయ, ఫ్యాన్ అంటే ఆఫ్ చేయి. మాట్లాడకూడదు. యూట్యూబ్లో పోయేటప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అది పోతుంది, డిస్టర్బ్ చేయవు. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను. నేను
నా బాటికి నేను వాక్యం చెప్పుకుంటూ పోతుంటే మీరు వింటూ ఉండాలి, డిస్టర్బ్ చేయకూడదు. అట్లా ఉంటే మన పరిచర్య మీద మంచి అభిప్రాయం రాదు, అది నీ వలన కలగకూడదు మైండ్. కాబట్టి ఏమంటున్నారండి, విద్య కలగడం వల్ల, ఎక్కువగా నువ్వు చదువుకోవడం వల్ల అది జ్ఞానం అని అనుకోవడం, అది నీ బ్రతుకును సరిచేయడంలా, పరలోకానికి అది నిన్ను తీసుకొని పోవడంలా, నరకాన్ని తప్పించుకునే దానికి అది నీకు ఉపయోగపడడంలా, డబ్బు సంపాదించుకునేదానికి, ఏదైనా 10 మందిలో గౌరవం సంపాదించుకునేదానికి తప్ప నీకు దానివల్ల ప్రయోజనం కావాలంటే మీరు యోచించండి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఏం ప్రభు బయట చెప్పినావు, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఏంది, వాళ్ళందరూ చదువుకోను లేదా అంటే, చదువు నీకు ఇచ్చాడు, అది పరలోక రాజ్యం కొరకు కాదు. భూమి మీద దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. అట్టని దాన్ని ముందు పెట్టుకొని పరలోక రాజ్యాన్ని నువ్వు దృష్టి పెట్టలేదనుకో, అజ్ఞానివే. నీవు మానవుడని, నీకు పుట్టుకతో సహా నీకు మరణం అనేది ఒక రోజు ఉంటుందనియో ఆయన పొలిమేరను కొలిచి వేసేసాడు. ఇప్పుడు ఆ పొలిమేర దాటి ఒక్క క్షణము కూడా నువ్వు బ్రతకడానికి లేదు. ఇప్పుడు బ్రతుకుతున్న ఈ దినాలలో ఏం చేయాలంట, ప్రత్యేకంగా రక్షణ జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, రక్షణ జీవితాన్ని కొనసాగి దేవుని రాజ్యం చేరు. అది జ్ఞానం. ఆ జ్ఞానం విశ్వాసానికి నడుపుతుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. పరలోకం అనేది నీకు కనిపించదు, కానీ అది ఉందని, దాని కొరకు నువ్వు బ్రతకాలని, దాంట్లో చేరడం కొరకే యేసయ్య శిలువలో నీ పాపాలకు పరిహార మార్గం చూపించాడని, నువ్వు ఆయన వెంబడి ఆయన క్రీస్తు దేవుని కుమారుని గూర్చిన జ్ఞానమును నువ్వు తెలుసుకొని నువ్వు జీవించావు. అప్పుడు నీకు జ్ఞానం ఉందని. ఇవన్నీ నేను చదువుకున్నాను, నాకు మంచి జ్ఞానం ఉంది అంటే అది లోక జ్ఞానం. ఆ బుక్కులు చదివినావు, దాన్ని పాస్ చేసినావు, నీ జీవితాన్ని సరి చేసుకున్నావు. సృష్టికర్తను తెలుసుకున్నావా? లేదు. చదువుకున్నావు కానీ విగ్రహాలు చదువుకున్నావు కానీ లోక సంబంధమైన సాంప్రదాయాలు, సత్యమేదో అసత్యమేదో తెలియదు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొనుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు చెప్తున్నాను. ఎంత స్పష్టంగా పౌలు గారు ఆ యొక్క కొరింథీ పత్రిక 1 పత్రిక 15:33లో అలాగ చెప్పారు. కాబట్టి ఏం చేయాలండి, ఈ ఈ లోక జ్ఞానం లేని వాడిని లోకం ఏం చేస్తుందంట, లోక జ్ఞానం లేని వాడిని లోకం ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. హల్లెలూయా. యోహాను 15:18 చూడండి. యోహాను సువార్త 15:18, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా మీరు ఎరుగుదురు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహితును, అయితే వారు అందుచేతనే హల్లెలూయా. ఎందుకు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు
ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. చూసారా? వాళ్ళు చెప్పింది నువ్వు చేయకపోవడం వల్ల, వాళ్ళు నడిచిన ప్రకారం నువ్వు నడవకపోవడం వల్ల లోకానికి నీకు ఎప్పుడు ఏం జరుగుతుంది? వాదం జరుగుతూనే ఉంది. దేవుని గూర్చిన జ్ఞానము చాలా అవసరం. కొందరికి లేదు. అది నేర్చుకోవడానికే సంఘానికి వచ్చాం. ఈ జ్ఞానవంతురాలే తన ఇంటిని కట్టుకుంటుంది. చదువుల జ్ఞానము, లోక సంబంధంగా సంపాదించుకునే జ్ఞానము, వాటితో నువ్వు దేవుని రాజ్యానికి పోవు. నువ్వు దేవుని రాజ్యానికి పోయే ఉద్దేశం నీకు లేనప్పుడు నీ భక్తి వ్యర్థమే. పైకి పైకి భక్తి కలిగిన వారే ఎవరికో ఏదో నష్టం, ఎవరికో ఏదో కాదు, నీకు నష్టం. నీకు నష్టం కాకుండా నువ్వు చూసుకోవాలి అంతే. వాళ్ళతో నువ్వు పరుగులెత్తకపోతే అనేస్తారు. అంటే అర్థం ఏంటి? పిల్లలు రావద్దు పోప, నువ్వు మంచోడు, నువ్వు రావద్దు మాత్రం, మేమంతా చెడ్డోళ్ళం, మేమంతా బొమ్మలు మొక్కేవాళ్ళం, నువ్వు క్రిస్టియన్, రావద్దు పో. అప్పుడు మనం ఫీల్ అయిపోయి ఏం చేస్తామా? సరే అబ్బా వాళ్ళతో అంత పవర్ అయినది. ఆశ్చర్యపడుతూ దూషిస్తారు. మనల్ని ఏ విధంగానూ లోబర్చుకునేదానికి ప్రయత్నిస్తారు. ఇది తెలుసుకొని వ్యవహరించడమే మన దేవుని బిడ్డల లక్షణమై ఉండాలి. చూద్దాం, చదవండి. 2వ అధ్యాయం ప్రసంగి 2:1-2 త్వరగా చూతును. చెప్పుకొంటిని, అయితే అది వ్యర్థ ప్రయాసమాయను. నవ్వుతో వెరిదానివనియు సంతోషముతో ఏదియూ లేదనియు నేనంటిని. నా మనసు మేలు అనుభవింతురో చూడవలని తలచి అనియు గ్రహింతుననియు. హల్లెలూయా. ఏందా? పోయినామా, డబ్బులు సంపాదించుకున్నామా, తెచ్చుకున్నామా, మాంసాలు తెచ్చుకున్నామా, మందు తెచ్చుకున్నామా, త్రాగుము, సుఖించుము, నీ దృష్టికి ఇష్టం వచ్చినట్టుగా చేయము అన్నాడు చూడు 11వ అధ్యాయంలో. ఇదే ప్రసంగి. అట్లాగా ఈయన అనుకున్నాడంట, ఎంజాయ్ చేయి. అందరూ మాట్లాడుతున్నారు. మమ్మీ పోయి పాపానికి ఎట్టాడుకుంటాను. ఒకసారి నేను పోయి పాపం చేసి వచ్చేస్తాను. అని కొట్టాడు. ఆడపోయిన తర్వాత ఆ దెబ్బ తీసుకుని మళ్ళీ వచ్చి ఖచ్చితంగా శిక్షించని వాడు, శిక్ష పొందని వాడు దుర్బీజుడే. అవునా? శిక్ష పొందిన వాడు దుర్బీజము, మంచి బీజంగా దుర్బీజం. కాబట్టి శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఆయన శిక్షించినప్పుడు కుమారుడుగా చేర్చుకుంటాడు. తప్పు అని ఒక దెబ్బ కొట్టి మనం క్షయబీజం కాకుండా అక్షయ బీజముగా, దుర్బీజం కాకుండా మంచి బీజంగా మనం ఉండాలని ఆయన అలా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మాకు నేర్పిస్తుంది. చదువులతో నువ్వు దేవుని రాజ్యం పోలేవు. చదువుతో దేవునికి మంచోడైపోవు. చదువుతో నీ మనసును మార్చుకోలేవు. నువ్వు తాగి తందనాలాడి నువ్వు సంపాదించుకొని నీ ఇష్టంగా తిరిగేసి నువ్వేది సుఖం అనుభవించబోయేది ఏమీ లేదు.
నేను అలా అనుకుంటేనే అయినా వేస్ట్. ద్రాక్షారసం లేకుండా పొద్దు పొడుచుడంట ఆయనకి. ఆయన అన్నాడు, ఏమన్నాడు? 23వ అధ్యాయంలో చెప్పాడు సామెతల గ్రంథంలో, గిన్నెలో ద్రాక్షారసము తలతలగా ఎర్రగా నీకు ఎన్నిసార్లు చెప్పుంటానా, ఎత్తుకొని బరిపెట్టక బాకన కొంపలో ఏం మునిగిపోదు. ఎత్తుకొని వెళ్ళిపో, బైబిల్ కూడా ఎత్తుందా, ఎత్తుకొని బైబిల్ ఎత్తుకొని వెళ్ళిపో, బయట పోయా ఫోన్లు మాట్లాడు. చిక్కుండాలి, మీసాలు గడ్డాలు వస్తే సరిపోదు. ఏమంటున్నాడు? ఎర్రగొడగను తలతలలాడగను ఉండగాను చూడకు చూడకు చూడకు, ప్రాబ్లం తెచ్చుకుంటావు అని ఆయన ఎందుకు చెప్పినాడు తెలిసిన? నేను తెచ్చుకున్నాను, నా జీవితం పాడు చేసు. నువ్వు దేవుని రాజ్యం కొరకే దేవుని బిడ్డవయ్యావు. ఇంకా వేళాకోళం కొరకు కాదు. ఊరికి అటు పోయేది, బాప్తీసం తీసుకునేది, బల్ల తీసుకునేది, మళ్ళీ అటు పోయేది, అటు దాక్కునేది, ఇటు దాక్కునేది, అటు పోయి చేసేది, సినిమా చూసేది, ఇటు పోయి చేసేది, ఆడ పోయి పెట్టి, ఇవన్నీ ఎందుకు చేయాలి? బాగా బ్రతకాలి అనుకున్నావు కదా, బాగా బ్రతుకు. నిన్ను మనుషులు ఎవరేం చేయరు, నిన్ను ఎవరేం చేస్తారు? నీ మీద ఎవరు అధికారి? ఇక్కడ ఎవరు అధికారులే. వాళ్ళ పాపానికి నాకు కూడా నాది అంతే. లేకపోతే చెప్తాం, నన్ను చెప్పడానికి పెట్టినారు, కూర్చోబెట్టి చెప్పినైనా అంతే. నిన్ను కండిషన్ చేసేదానికి నాకు లేదు అధికారం. నీ మీద ప్రేమ ఎక్కువ కూడా ఉందనుకో, కొద్దిగా ఎక్కువ చెప్తా అంతే, దానికి మించి కూడా చెప్పలేను. తండ్రి తన్ను ప్రేమించి కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దిస్తాడు. హల్లెలూయా. నిప్పుతో కాల్చుకున్నావా? సరే. కాబట్టి ఇవన్నీ జ్ఞానం కాదు అంటున్నాడు. ఇదిగో చూడు ఇంకొక మాట, 4వ వచనం. ఒకటైనా చదవకూడదా? 4వ వచనం, 2వ అధ్యాయం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార ఎన్టీఆర్ పార్కులను అది వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షములు నారు మళ్ళకు నీరు పారుటకై చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారి పనికత్తెలను సంపాదించుకొంటిని. చాలు. ఏమంటున్నాడు ఆయన? నేను వ్యవసాయాలు చేసిన, నేను ఇల్లు కట్టుకున్నా. ఏంది అంతలో లాచిపోయినాడు. ఇంత బలహీనుడని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఒక్క వచనం చదివిన దాన్ని కలిసిపోయినాడు. అప్పుడే పాస్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు. అది ఆడకూడదు. ఈ సత్యరాజు మంచివాడు కదయ్యో, దీన్ని ఎదురుగా పెట్టేసి నా నోరు గట్టేస్తున్నాడు. కాబట్టి ఇది పంపించబోయేది లేదులే. కాబట్టి ఏమంటున్నాట? నేను వ్యవసాయం చేసిన, నేను నారుమళ్ళు కట్టించిన, చెరువులు దువ్వించిన, నేను అది చేసిన, ఇది చేసిన, ఇదంతా నిన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో ఇదే కదా ఎక్కువగా ఉన్నది. ఒక ఆయన అంటున్నాడు, నా దగ్గర కోట్లు ఉండదు అని. కోట్లు ఉంటే ఒక కోటి వేసేకి ఇసిరేసి వెళ్ళిపోవచ్చు కదా పర్లాకానికి. చెప్పగలుగుతావా? పాస్టర్ చెప్పినట్ట, ఏం పాస్టర్ ఏమనుకున్నావా, నా దగ్గర కోటి ఉండదు అన్నాడు.
ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటుంది. కోటీశ్వరుడికి ఒక వాక్యం, పేదవాడికి ఒక వాక్యం. ఈ అబ్బాయికి ఒక వాక్యం చెప్పాలి, ఆయనకు ఒక వాక్యం చెప్పాలి. మధ్యలో నేను బావాలి కాడక. ఈయనకు ఒక వాక్యం, ఆయనకు ఒక వాక్యం చెప్పి నేను దిగిపోవాలి కిందకి. ఇది నాకు అవసరమా? మనిషి ఇదంతా లోకజ్ఞానం, ఇదంతా లోకజ్ఞానం అంటున్నాడు సొలొమోను. ఏమంటున్నారు? ఇది లోకజ్ఞానము, ఇలాగ నేను అనుకుంటేనే. అయినా దీనికి అంతటికి ఏమి చెప్పినట్టు కృష్ణ ఆయన, ఇది అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే నాడు లాస్ట్లో చెప్పేసినాడు 12:12. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చెప్పుకుంటుంది, నువ్వు వ్యవసాయాలు చెయ్యి, నువ్వు ఎన్నెన్నో చేస్తున్నావు, తోటలు వేసుకో, చెరువులు నాటుకో. నువ్వు ఏమ్మా నాకు ఎంత ఉండదంటే ఏమనుకున్నావు, నేనేం గెతిలేనోడినా, నాకేమా. మొన్న ఒక ఆయన అంటున్నాడా, మామా మనకు లేదు ఆస్తి, ఈ అమ్మాయికి ఏమన్నా ఆస్తి, నీకు లేదా మామ ఆస్తి, నన్ను కూడా లాగుతాడు. నన్ను లాగే ఆశేస్తాడు. ఎక్కడన్నా పోనేవా, నేను పక్కన ఉన్నాను అనుకో, ఇన్ని రోజులు మాట్లాడుకున్నాను, నిన్నటి నుంచే నా తలకాయ తింటున్నాడు. నేను ఇట్టపోతే మామ అట్టపోతే ఎరక్కపోయి ఇరుక్కున్నాడంట. అటైపోయింది నా పరిస్థితి. మాట్లాడలేదంటే ఆయన దైవజనుడు, అబ్బా ఆయన కచ్చిగా ఉంటాడు, ఎవరితో మాట్లాడంటాడు. మాట్లాడినామనుకో మనల్ని అన్నిటినీ ఇరికిచ్చేస్తారు. మనం మాట్లాడలేము, మాట్లాడకుండా ఉండలేము. ఇది ఎట్లా నచ్చడు? అరెడియా. ఇక్కడ ప్రసంగి ఏమంటున్నా అంటే, నీవు ఇవన్నీ చేసి పెట్టుకున్నా నీకు రక్షణ లేదు, నీవు జ్ఞానవంతుడు కాదు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. మా బంధువులు, మా వాళ్ళు, స్నేహితులు, కొలీగ్స్ కూడా పనిచేసేవాళ్ళు ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ ఉంటాయి, లోకం పెట్టినాడు. ఎందుకు పెట్టాడు తెలిసిన? వీళ్ళందరి మధ్యలో నువ్వు జ్ఞానంగా బ్రతకాలి. హల్లెలూయా. చూడండి 1 కొరింథీ 11:19. మీలో యోగ్యులైన వారు, యోగ్యులంటే ఎవరంటే వీళ్ళే జ్ఞానులు. దైవ జ్ఞానము కలిగిన వారు ఎవరో కనబడు నిమిత్తము వేదములుండక, లోక జ్ఞానము, దైవ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదో తెలియాలంటే తప్పకుండా ఈ భేదం కనిపించేస్తుంది. వాక్యానుసారంగా బ్రతికేవాడు, వాక్యానుసారంగా బ్రతకనివాడు. ఈ భేదం ఎందుకు ఉంటుందంటే, నువ్వు దైవజ్ఞానంతో ఉన్నావా, జీవిస్తున్నావా, లోకజ్ఞానంతో ఉండి జీవిస్తున్నావా, ఏదో తెలుసుకోవడానికి ఈ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి తెలియబడాలంటే నీ బుద్ధి బయటపెట్టు. అందుకు చెప్పాడు ఆయన. చేత ఇక్కడ మనల్ని ఎవ్వరు కండిషన్ చేయరు, ఎవ్వరు బలవంతం చేయరు, ఎవ్వరు మనల్ని నెట్టి పరలోకం తోయలేరు, ఎవరు తోయలేరు. కొంచెం ప్రేమ ఉంటే చెప్తారు గట్టిగా. అంతే. మనం తెలుసుకోవాలి. వీటన్నిటితో మనకు దైవజ్ఞానం రాదు. అది కాదు దైవజ్ఞానం, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇదిగో చూడండి ఏమంటున్నాడు 7వ వచనంలో, పనివారిని పనికెత్తులను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనులు పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్లను, మనుష్య నిశ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటినే. ఏంటంట ఇక్కడ ఒక మాట, మనుష్యులు నిశ్చయించు సంపదలను. అరెడియా ఆ మాట బలపెట్టినాడు. దేవుడు ఇచ్చేయించే సంపద కాదు, మనుష్యులు ఇచ్చేయించే సంపదను నేను సంపాదించి పెట్టు. హల్లెలూయా. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందుతిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఏం జ్ఞానం? లోక జ్ఞానం. దావీదుకు ఒక మాట అన్నాడు, దావీదా నువ్వు వద్దు, కట్టొద్దు మందిరం, నీ కడుపును పుట్టినవాడు, వాడిని నేను ఆశీర్వదిస్తా, వాడు ఏం కోరితే అది ఇస్తా, కానీ వాడు నా దగ్గర నుండి తొలగినాడు అనుకో, అంటే దైవ జ్ఞానం పోయిందనుకో, వాడికి ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. కాబట్టి ఎప్పుడు నీ కుమారుడు నా దగ్గర నుంచి తొలగుతాడో అప్పుడు మొత్తం తీసేస్తానని ఏం చేయట 10 గోత్రాలు తీసేసి చేశాడు. ఎవరికి? యెరోబాముకి ఇచ్చేశాడు. 2 గోత్రాలను తీసి రెహబాముకి ఇచ్చాడు. అది కూడా సొలొమోను యొక్క మంచితనమును బట్టి కాదు, దావీదు యొక్క మంచితనమును బట్టి. దావీదుకు నేను ఒక దీపాన్ని పెడతా. అందుచేత ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దైవ జ్ఞానము కొరకు ప్రయాసపడాలి. లోక జ్ఞానము కాదు, సంపదలు కాదు, వ్యవసాయాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, పనివారు కాదు, వెండి బంగారాలు కాదు, డబ్బు కాదు, ఉద్యోగం కాదు, విద్య కాదు, ఇవన్నీ సున్నా. నీకు తృప్తిని ఇవ్వదు, ఆయుష్ను పెంచదు, పాపాలకు ప్రాయశ్చిత్తం తీసుకొని రాదు, నిన్ను నిత్యత్వంలోనికి తీసుకొని పోయి పెట్టదు. ఇవన్నీ ఇక్కడనే వదిలేస్తావు. నువ్వు కళ్ళారా చూసుకొని కూడా, దాన్ని అంత చూసుకొని కూడా కుమిలి ఏడుస్తావు. నేను ఎంత కష్టపడి సంపద అంతా సంపాదించి ఈరోజు మరణం నాకు సమీపించేసింది, నేను దాన్ని గిల్లుకునేదానికి కూడా నాకు శక్తి లేదు. ఇదే మన ముందున్న వాళ్లకు వచ్చింది, రేపు మనకు కూడా ఇదే రాబోయేది. దీన్ని వదిలిపెట్టాలి. ఇది లోక జ్ఞానం. 10 మంది చేసేది. ఇదిగో చదువు, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చెప్పాడు. ఏమని? 8వ వచనం, ప్రసంగి 2:8 చెప్పాడు, నా కొరకు నేను వెండి బంగారములను సంపాదనను సంపత్తును కూర్చుకొంటిని, గాయకులను, గాయకురాళ్లను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. మనుషులు ఇచ్చయించేది లోక జ్ఞానం, దైవ జ్ఞానాన్ని ఇష్టపడడంలే. దైవ జ్ఞానం అంటే ఎటువంటి తెలుసునా? ఒట్టి చేతులతో కూడా బతకాల్సి వస్తుంది, దానికి కూడా బాగా అతిశయించాలి. ప్రభువు ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించు. చూసావా? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించువాడు
దేవునిని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ 4 గోడల మధ్యలో మనం ఈ సత్యాలు నేర్చుకుంటున్నాం. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మనకు అవసరం లేదు. నిన్ను ఏదో పిలిచినాడు, నిన్ను ప్రేరేపించినాడు, నువ్వు వచ్చినావు. దైవ జ్ఞానం సంపాదించుకుంటే నీకు మేలు. వచ్చిన అవకాశాన్ని కూడా జార విడుచుకుంటే అది నీ ఇష్టం. నిన్నెవరు అయితే ఒకటి, నువ్వు క్రిస్టియన్ అయింది ఎందుకంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము సంపాదించు. హల్లెలూయా. దేనికి పిలిచినాడు? బడికి పోయేది దేనికి? చదువుకునేదానికి. చర్చికి వచ్చేది ఎందుకు? అక్కడ ఉద్యోగం కొరకు చదువు, ఇక్కడ జీవితం కొరకు చదువు. అదైనా లేకపోయినా బ్రతుకోవచ్చు, కానీ ఇది లేకుండా బ్రతికిన నరుడు ఎవడూ లేడు. అందుచేత నీవు మనసును నువ్వు తిన్నగా దేవుని జ్ఞానం మీద పెట్టాలి, లోక జ్ఞానం మీద పెట్టకూడదు. అవన్నీ మనుషులు ఇచ్చేలు, అవన్నీ వాళ్ళకి ఇష్టం ఉంటే నిన్ను మంచోళ్ళు అంటారు, లేదంటే చెడ్డోళ్ళు అంటారు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర ఏమీ లేదంటే నిన్ను పక్కన పెట్టేస్తుంటారు. ఏమిటి, నువ్వు వాళ్ళ వెనకలు పోతే వాళ్ళు నీ వెనకలు వస్తారు. ఇది అట్టగాది, ఇది లోక జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. ఇది నిన్ను భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా మంచిగా బ్రతకడానికి నడిపిస్తుంది, నిత్యత్వంలోకి తీసుకుని వెళ్తుంది. దీని కొరకే నువ్వు ఒప్పుకుంటివి, బ్యాప్టిజం పొందితివి, దేవుని సంఘానికి వెళ్తున్నావు. మరచి నువ్వు జీవించిననుకో, 3 రాళ్ళు తన చేతులతో తన ఆత్మీయ గృహాన్ని పాడు చేసుకుంటాడు. తన చేతులతో వచ్చిన అవకాశం, పరలోక రాజ్యం ప్రవేశం అనబడే అవకాశాన్ని పోగొట్టు. తర్వాత ఇక్కడ సంపాదించింది ఏమి ఎత్తుకొని పోలేవు, తర్వాత నువ్వు అక్కడ పోయి పొందుకునేది చేత ఫస్ట్ నీ రక్షణ, నువ్వు రక్షణలో ఉండాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించు. మనమంతా ఒక జాతి వాళ్ళము, మనమంతా ఒక సంఘపు వాళ్ళము, మనమంతా ఒక ఊరోళ్ళము, మనమంతా ఒక ఇంటోళ్ళు. అవన్నీ ఆడ పని చేయవు, అది పని చేయవు. చూడు, ఒక్కసారి ప్రాక్టీస్గా ఆలోచించి చూడేమే. మరణం మన ఇంట్లో వాళ్ళకి వస్తే మనకు చెప్ప ఊరికి పోయేటప్పుడన్నా పోయేసి వస్తా అంటారు. మరణం వస్తే మనం వద్దు 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 అని మనం అపేక్షిస్తాం కదా, ఉండాలి అని. ఉంటారా? ఏమయ్యా చెప్పి వెళ్ళిపోయి. ఉన్న రోజులు మనం భోజనం పెడతాము, బట్టలు ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, చదువుకుంటాము, అది ఇల్లు కట్టిస్తాము, పెళ్లి ఎన్ని చేస్తాం. వాళ్ళు పోయేటప్పుడు మనం ఆపలేము, మనల్నైనా అది. ఇదే దేవుని గూర్చిన జ్ఞానం అంటే, పరలోకపు జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటున్నాడు ప్రసంగి. నాకన్నా జ్ఞాని ఎవరు, నాకన్నా సంపద కలిగిన వాడు ఎవరు, నాకన్నా భార్యలను ఏలిన వాడు ఎవడు, నాకన్నా తాగుబోతేవుడు, నాకన్నా వ్యభిచారి ఎవడు, నాకన్నా విగ్రహారాధికుడు ఎవరు, నాకన్నా రాజు ఎవరు, నాకన్నా బంగారు సంపాదించిన ఎవరు, నాకన్నా మిద్దుల మేడలు కట్టినోడు ఎవడు అంటున్నాడు ఆయన. చరిత్రలో ఇంకా రాల. అప్పటి కాలానికి అది చాలా గొప్ప. ఇప్పటికి ఎత్తుకున్న ఆ లెక్కకి ఇప్పుడు ఎత్తుకొని గొప్పగా ఉన్నా కూడా తక్కువే. ప్రభు అన్నాడు, ఇక ఎన్నడూ నీకు ముందు కానీ నీ వెనక కానీ అటువంటి వాడు ఉండడు అన్నాడు. ఆ మాట చూడు, ఒకసారి ఆలోచించు. అంతగా ఆశీర్వదిస్తే ఆయన దాన్ని లోక జ్ఞానం కొరకు ఉపయోగించి పాడు చేసి, ఆయన రాసినదే ప్రసంగి. ఆయన అన్నాడు, అమ్మా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని ఓడదు. ఏమిటి జ్ఞానం? దైవజ్ఞానం. దైవజ్ఞానంతో మనం నింపబడాలి. ఇదే మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన అవకాశం. కనుక జాగ్రత్త కలిగి ఉన్నాం. నీకు అవకాశం నీకు వచ్చింది, యూజ్ చేసుకోవాల్సింది నువ్వే. బలవంతం ఎవరు చేయలేరు. నిన్ను ఎవరు నెట్టి దీవెనలకు పాత్రులుగా ఎవరు చేయలేరు.
నువ్వు లోబడాలి, నువ్వు లోబడాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి, మనసును మార్చుకోవాలి, నీ మార్గాన్ని చక్కపరుచుకోవాలి, నీది తప్పని నువ్వే తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో హోలీ స్పిరిట్ నిన్ను దర్శిస్తాడు, పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? 16:7-8 యోహాను సువార్తలో చెప్పాడు. 16:7-8 ముగిచ్చేద్దాం. యోహాను 16:7-8. అయితే సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల పంపుదును, ఆయన వచ్చి పాపముని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. అవును, దేవుడు చెప్పింది కరెక్టు అని మనల్ని మనమే సమ్మతింపజేస్తుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ దగ్గరకు రాలేదు అనుకో, దెయ్యం తిరుగుతుంటుంది. దెయ్యం తిరిగి ఏం చేస్తుంది నీకు? కానీ శిశువా, తాగు శిశువా, సినిమాకి వెళ్ళి శిశువా, నువ్వు ప్రార్థనకు పోబాకు శిశువా, నువ్వు ఆడతిరుగో, ఇది ముఖ్యం, అది ముఖ్యం, ఇది ముఖ్యం. పిచ్చోడా పిచ్చోడా, ఊరికే వచ్చిన అవకాశం పోగొట్టుకుంటావా? చర్చికి రేపు కావాలంటే పోవచ్చు, బ్లెస్సింగ్ రేపు కావాలంటే ఆడకపోతాడు యేసయ్యా. నీ ప్రేరేపణలో నిన్ను ముంచేస్తాడు, నిన్ను అట్నే నిండా ముంచేస్తాడు. తెలుసుకోగలరు. యేసయ్య అన్నాడు, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య మాటలు ఎలా వర్ణించాలనో అసలు అర్థం చేసుకునేదానికి మన జ్ఞానమే చాలు, అంత గొప్పగా ఉంది. కనుక విశ్వసిద్దాం, దైవ జ్ఞానంతో నింపబడ్డానికి ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం, దేవుని వాక్యానికి భయభక్తులు కలిగిద్దాం. అప్పుడు దైవ జ్ఞానం మనకు వస్తుంది. వీటన్నిటి వలన దైవ జ్ఞానం రాదు. వీటన్నిటి వలన మన దేవునిలో బలపడడం కుదరదు. అట్టి వాటి వల్లనే అట్లా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.